హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శిరీష. ఈరోజు మనం బిర్యానీ చేసుకుందాము. వెజిటబుల్ బిర్యానీ. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. నేను నెయ్యితో చేసుకుందాం అనుకున్నాను. 2 టేబుల్ స్పూన్సే వేసాను. నెయ్యి కొంచెం హీట్ అయింది. జీరా వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా వేసాను. జీరా వేగిపోయింది చూసారా. ఇప్పుడు దాల్చిన చెక్క అన్నీ వేస్తున్నాను. ఇవన్నీ మిక్సీలో పట్టుకోవట్లేదు, డైరెక్ట్గా వేసుకున్నాము. లవంగాలు అన్నీ వేసుకున్నాను. కొంచెం వేగాక వెజిటబుల్స్ అన్నీ వేసుకుందాం. ముందు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక మిగిలినవన్నీ వేసుకుందాం. ఆనియన్స్ అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మిగిలిన వెజిటబుల్స్ మొత్తం వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం మగ్గనిద్దాం. అవి వేగేలోపు మనం పుదీనా ఆకులు కోసుకుందాము. అంతా లేతగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే చిగురులు వేస్తుంది. వర్షాలు పడుతున్నాయి కదా, అందుకే కొంచెమే తీసుకొని వచ్చాను. నేను అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఇవి మిక్సీ పట్టేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదండి. ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఇది కూడా కొంతసేపు యాగనిద్దాము. చూడండి మా బుజ్జి రోలు బాగుందండి. నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నానండి. బాగుందా మా రోలు? చాలా చిన్నదండి. అసలు చిన్న చిన్న వాటికి పెద్ద రోలు తీయలేము కదా, అందుకని ఈ చిన్న రోట్లోనే యాలకులు కానీ అల్లం, వెల్లుల్లి అలాంటివన్నీ కట్ దంచుకుంటాను. కట్ చేసుకోవడం కదండి, దంచుకుంటానండి. ఇది ఏగిపోయిందండి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో ఆ గ్లాస్తోనే, గ్లాస్కి 2 గ్లాసులండి. మేము ఇంట్లో బియ్యమే వాడుతున్నాను. బాస్మతికి అయితే 1.5 గ్లాసున్నర, కానీ నేను మామూలు బియ్యమే వాడుతున్నానండి. అందువల్ల 2 గ్లాసులు పోస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీరు రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే సాల్ట్ కూడా తక్కువే. నేను చూసారా చెక్క స్పూన్స్ వాడుతున్నానండి. ఇప్పుడు అన్ని చోట్ల చెక్క స్పూన్స్ దొరుకుతున్నాయి, మీరు కూడా తెచ్చుకోండి. అవైతే చెక్క స్పూన్స్ అయితే చాలా మంచిది అంటున్నారండి. అందుకని నేను చెక్క స్పూన్స్ తీసుకొచ్చుకున్నాను. మన తిరుపతిలో తీసుకొచ్చుకున్నానండి స్పూన్స్. ఉప్పులో కానీ పచ్చళ్ళల్లో కానీ దేంట్లోకైనా కూడా పెట్టుకోవచ్చు, ఏం కావు, బాగానే ఉన్నాయి. నేను ట్రై చేశాను ఆల్రెడీ. చూసారా ఎసరు కాగిపోయింది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం రైస్ వేసేసుకుందాము. రైస్ మొత్తం వేసేసుకున్నాక ఇలా కలపెట్టుకుందాము. రైస్ మొత్తం వేసేసాను. ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకోండి, తర్వాత కొంచెం మగ్గాక అప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే సూపర్గా ఉంటుంది. చూద్దాం. చూసారండి మగ్గింది. ఇప్పుడు ఇదిగో నేను పుదీనా వేసేసుకుంటున్నాను. కొంచెం సేపు ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకుంటే నా స్టైల్లో చేసే వెజిటబుల్ బిర్యానీ ఫినిష్ అయిపోతుంది. హాయ్ అండి, రెడీ అయిపోయింది. బాయ్, కీప్ వాచింగ్. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది. బాయ్.